ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనాల వరకు చదువుకుందాం. లవొదొకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమేను అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమెల్ల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించువాడిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, నీకే స్తోత్రము నాయనా. మీ పరిశుద్ధ లేఖనములోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథములోని రాయబడిన 7 సంఘములను మనము ధ్యానిస్తూ 6 సంఘముల గురించి మనము జ్ఞాపకము చేసుకొని చివరి సంఘమైనటువంటి లవొదికయ గురించి ఈరోజు కొన్ని మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం. ఎఫెసు, స్మిర్నా, పెర్గము, తుయాతైరా, సార్దీసు ఈ 5 సంఘాలకు ఒక ప్రత్యేకత ఉంది. వాటిలో కొన్ని మంచి కార్యాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ కార్యాలు ఉన్నాయని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఫిలదెల్ఫియా కొరకు వచ్చేసరికి ఫిలదెల్ఫియా సంఘము ఒక శ్రేష్టమైన సంఘముగా దేవుడు జ్ఞాపకం చేశాడు. చివరి సంఘమైనటువంటి లవొదికయకు వచ్చేసరికి ఒక భ్రష్టు పట్టినటువంటి సంఘముగా మరి పరిశుద్ధ లేఖనము మనల్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాం. ఈ 7 సంఘాలకు 7 రకములైనటువంటి విశేషతలు, వారికి ఉన్నటువంటి లోటుపాట్లను దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడడము కాదు, కానీ మనతో, మన వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటటువంటిది ఒకటి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా ఈ లవొదికయ సంఘము మరి దేవుని క్రియలను నెరవేర్చినటువంటి సంఘముగా కనబడుతున్నట్లుగా మరి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది సిరియాకు చెందినటువంటి అంతియోకస్ అనేటటువంటి రాజు క్రీస్తు పూర్వము 3వ శతాబ్దములో తన భార్య అయినటువంటి లవొదిక పేరు మీద ఈ పట్టణాన్ని ఆయన కట్టించాడు. అయితే ఇది వస్త్ర పరిశ్రమకు, లేకపోతే ఈ కళ్ళలో పెట్టేటటువంటి లేపనములు, కంటి లేపనములు తయారు చేసేటటువంటిది అభివృద్ధి చెందినటువంటి ప్రాంతముగా మరి ఇది ఉంది. వీరు బహుధనవంతులైనటువంటి వారు. రాయబడినటువంటి 6 సంఘముల కంటే బహుధనవంతులైనటువంటి వారుగా ఈ లవొదికయ వారు ఉన్నట్లుగా మనము చూస్తాము. వారు క్రీస్తు శకము 60వ సంవత్సరములో కలిగినటువంటి భూకంపము ద్వారా ఈ పట్టణం అంతా నాశనము చేయబడ్డప్పటికీ ఎవరి సహాయం లేకుండా, ఆనాడు రోమా ఆధిపత్యము ఉన్నప్పటికీ వారి సహాయం లేకుండా తమ వద్ద ఉన్నటువంటి ధనము చేత మరలా పట్టణాన్ని వారు కట్టుకున్నటువంటి వారుగా మనకు చరిత్రలో వారు కనబడతారు.
ఇది కొలొస్సై సంఘానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంఘం. కొలొస్సై పట్టణానికి, కొలొస్సై సంఘానికి ఇది బహు దగ్గరగా ఉన్నటువంటి లవొదికయ సంఘము. మనము ఈ కొలొస్సై పత్రికలో పౌలు గారిని మనము రాసినటువంటి పత్రికలో మనము చూసినట్లయితే ఈ లవొదికయ గురించి 4 సార్లు పౌలు గారు ప్రస్తావించారు. 2వ అధ్యాయము 1వ వచనము, 4వ అధ్యాయం 13, 15, 16 వచనాల్లో 4 సార్లు లవొదికయ గురించి పౌలు గారు వ్రాస్తారు. ఆ తర్వాత 4వ అధ్యాయము 16వ వచనములో అంటాడు, మీకు రాసినటువంటి పత్రికను లవొదికయకు రాసినటువంటి పత్రికను మీరును మార్చుకొని చదువుకొనుడి అని వారు చెప్తాడు. ఎందుకు కనుక ఇది కొలొస్సై సంఘానికి సమీపముగా ఉన్నటువంటి సంఘము కాబట్టి ఈ విధంగా అక్కడ ప్రస్తావించినట్లుగా మనము చూస్తాము. ఈ కొలొస్సై, ఈ లవొదికయ సంఘము గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది పౌలు గారి ద్వారా ఒకవేళ సువార్త ప్రకటించబడి ఉండకపోవచ్చు. ఎందుకు కారణము అనగా తన శిష్యుడైనటువంటి ఎపఫ్రా ద్వారా ఇక్కడ సువార్త ప్రకటించబడి ఉండవచ్చును. ఆ 4వ అధ్యాయం 12, 13 వచనాల్లో చూసినట్లయితే మీ వద్దకు పంపబడుచున్నటువంటి నా దాసుడైనటువంటి ఎపఫ్రా ఇటువంటి వాడు మీ కొరకు ప్రార్థన చేసే ఇటువంటి వాడు ఎవడునూ లేడు అని అక్కడ చెప్పినట్లుగా చూస్తాము. దానిని బట్టి చరిత్రకారులు ఎపఫ్రా ద్వారా ఈ లవొదికయ సంఘములో సువార్త ప్రకటించబడినట్లుగా మరి మనకు తెలుస్తూ ఉంటుంది. అంతేగాక ప్రస్తుతము ఈ టర్కీలో ఉన్నటువంటి ఈ లవొదికయలో 2 ప్రాంతాలు ఉన్నాయి. 2 ప్రాంతాలకు కూడా లవొదికయ అనే పేరు కలిగినటువంటివిగా ఉంటుంది. మొట్టమొదటిది లవొదికయ పొంటిక అనేటటువంటి ప్రాంతము, రెండవది లవొదికయ కంబుస్ట అనేటటువంటి ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాలు ఇప్పుడు ప్రస్తుతము టర్కీలో ఉన్నాయి. వీటిని లాడిక్ అని పిలుస్తూ ఇప్పుడు ఈ లవొదికయ సంఘము అక్కడ ఉన్నటువంటిది. ప్రారంభ చరిత్రలో మనం చూసినట్లయితే 6 సంఘాలలో ఈ పత్రికలలో మరి అనేక మార్లు కనబడరు. కానీ లవొదికయ గురించి అనగా పౌలు 55-60 సంవత్సరాల మధ్యలో వ్రాయబడినటువంటి పత్రికలో ప్రస్తావించడం మూలాన అప్పటికి కూడా ఇక్కడ క్రైస్తవ్యము ఉన్నది అనేటటువంటి విషయాన్ని మరి మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ఇది క్లుప్తంగా లవొదికయ గురించినటువంటి కొన్ని విషయాలు. అయితే ఈ లవొదికయకు ఉన్నటువంటి దారిద్ర్యతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇటువంటి దరిద్రము ఏ సంఘానికి కూడా ఉండకూడదు అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమె అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సృష్టికి ఆదియు నై ఉన్నటువంటి వాడు కొలొస్సై సంఘానికి పౌలు గారు రాస్తా అంటాడు. ఆయన అదృశ్య దేవునికి స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి ఆది దేవునికి సృష్టికి ఆది అయి ఉన్నటువంటి దేవుడు చెబుతున్నటువంటి సంగతులు ప్రకటన గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 15వ వచనములో ఉంటుంది. నేనే ఆల్ఫాయు ఒమేగాయును, మొదటి వాడను కడపటి వాడను, ఆదియును అంతమునై ఉన్నాను అని అక్కడ చెబుతున్నటువంటి మాటలను మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారముగా మనం ఉంటున్నాము. అయితే దీనిలో ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటున్నప్పుడు, నీ క్రియలను నేను ఎరుగుదును అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ క్రియలు మనల్ని దేవుడు ఎరుగుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విధమైనటువంటి క్రియను దేవుడు మన నుండి ఎరిగినటువంటి వాడుగానే ఉంటున్నాడు. అందుకోసమే అంటున్నాడు, నీవు చల్లగా లేవు వెచ్చగా లేవు అని అంటున్నాడు. ఇక్కడ చల్లగా అని అంటే మంచిది, వెచ్చగా అంటే చెడ్డది అని కాదు ప్రియులారా. ఏదో ఒకటి అక్కడ దేవుడు ఆ సంఘముతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఏ విధంగానైనా ఉంటే పాప స్థితిలో ఉండు, లేకపోతే నీతియుక్తమైనటువంటి స్థితిలో నీవు కొనసాగు.
నీవు నీతిని కలిగి ఉంటాను, పాపమును కలిగి ఉంటాను అని అంటే అది క్షేమకరము కాదు అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంటున్నాము. ఈనాటి ఈ క్రైస్తవ జీవితములలో ఈ నులివెచ్చని జీవితము కలిగినటువంటి కుటుంబాలు అనేకములు ఉన్నాయి అని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏమీ లేదు ప్రియులారా. దీని గురించి ఎవరు నేను కాదు అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఎందుకు కనుక ఈ నులివెచ్చని జీవితము ఎటు లేకుండా నేను అటు ఉంటాను, ఇటు ఉంటాను, అవసరమైతే అక్కడికి పోతాను, అవసరమైతే ఇక్కడికి పోతాను, నేను ఏది కావాలనంటే అది చేస్తాను అనేటటువంటి ఒక దౌర్భాగ్యపు ఆలోచన జీవితము కలిగినటువంటి క్రైస్తవ కుటుంబాలు మరి సమాజంలో ఉండడము మరి ఎంతో వేదనకరమైనటువంటి విషయముగా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ఎందుకనగా దేవుడు అంటున్నాడు, నీవు అటైనా ఉండు, లేకపోతే ఇటువైపు అయినా ఉండు, నువ్వు ఎటు లేక నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని అంటే నీవు నా యొద్ద నుండి ఉండకుండా నేను నిన్ను త్రోసివేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక కుటుంబముగా ఉన్నటువంటి మనము, మన ప్రియులైనటువంటి వారు, మనము ప్రేమించినటువంటి వారు ఒకవేళ ఏదైనా చిన్న గొడవ జరిగి లేకపోతే ఏదైనా మాట పెరిగి వారితో మనతో మాట్లాడకపోతేనే మనము ఎంతో మదన పడిపోతూ ఉంటాము. ఎంతగా మదన పడతాము అని అంటే ఇక ఈ ప్రాణం పోయినట్లు, మొత్తం ఆస్తి అంత పోయినట్లు, లేకపోతే ఏదో కొంపలు మునిగినట్లు బహువేదనలో మన మానవుడు ఉంటాడు ప్రియులారా. లేదు అని అంటే ఒక మానవుడు ఇంకొకరి గురించి ఏదైనా మాట మాట్లాడినప్పుడు ఆ విషయము తెలిసినప్పుడు కూడా మదన పడిపోతూ ఉంటాము. ఎంత వేదన పడతాము అని అంటే ఇక దానికి అంతము ఉండదు. దానిని ఇంకొక 10 మందితో 100 మందితో పంచుకొని మన వేదనను మనం వ్యక్తపరుస్తూ ఉంటాము. మరి ఇంతగా బాధపడుతున్నటువంటి మనము ఈ నులివెచ్చని జీవితము కలిగినటువంటి మన విషయమై దేవుడు ఏ విధంగా ఉన్నాడు అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకొరకనగా నీ జీవితాన్ని బట్టి, నీవు చేసేటటువంటి క్రియలను బట్టి ఆ ప్రభువు మరలా సిలువ వేయబడుతున్నాడు అని పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు. అనగా మనము చేసేటటువంటి క్రియ దేవునికి అయిష్టమైనటువంటిదిగా ఉందా? నీవు ఆ మేకును నీవు మరలా కొడుతున్నావు, లేకపోతే ఆ బల్లెముతో కొడుతున్నావు, లేకపోతే ఆ కొరడాతో కొడుతున్నావు, ఆ ముళ్ళ కిరీటమును పెడుతున్నావు, లేకపోతే ఆయన ముఖము మీద ఉమ్మి వేసేవాడిగా ఉన్నావు, లేకపోతే ఆ కొట్టే వారిలో ఒకడిగా నీవు ఉన్నావు అనేటటువంటి విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లవదీకయ సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చల్లగా లేవు, నీవు వెచ్చగా లేవు, నువ్వు నులివెచ్చనగా ఉన్నావు. కాబట్టి ఇక మీదట నాతో కూడా ఉండడానికి నేను నిన్ను ఇష్టపడడం లేదు అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము మన జీవితములలో ఈ లవదీకయకు ఉన్నటువంటి ఆ దారిద్ర్యాన్ని ఒకవేళ కలిగి ఉంటే ఈ ఉదయ కాలము దాని నుండి విముక్తి పొందాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారికి వారి సంతానములకు నిత్యములు క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనసు వారికి ఉండినా మేలు. ఎందుకు అంటున్నాడు అని అంటే, నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలనన్నీ అనుసరించు మనస్సు వారికి ఉంటే చాలు అని దేవుడు అంటున్నాడు. అసలు అనుసరించే మనస్సు ఉంటే చాలు అని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా మనము కనీసము దేవుని యందు ఒక ప్రార్థన కలిగినటువంటి కుటుంబముగా, లేకపోతే దేవుని వాక్యమునందు ఆనందించేటటువంటి కుటుంబముగా మనం ఉన్నామా ప్రియులారా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఎందుకొరకనగా దేవుడు అంటున్నాడు, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తూ ఉంటున్నాను. ఈ మాట ఎందుకు వ్రాయబడిందో ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎందుకు అని ఉండవచ్చును? నా జేబులో ఉన్నటువంటి ఒక పెన్ను తీసి పడేసినట్టు నిన్ను పడేస్తాను, లేకపోతే ఇంకొక వస్తువును తీసి పడేస్తాను అని దేవుడు అనలేదు. నా నోట నుండి నిన్ను ఉమ్మి వేసేవానిగా ఉంచుతాను అని అన్నాడు. ఎందుకని ఉండొచ్చు? నేను కూడా చాలాసేపు ఆలోచించా దీని గురించి. ఎందుకో తెలుసా ప్రియులారా, ఒకసారి మన నోటి నుండి ఉమ్మి వేస్తే
తిరిగి దాని జోలికి మనం పోము కదా. మన చేతిలో నుండి ఒక వాచ్ పడిపోతే మరలా వెతుక్కుంటాము. ఒక ఉంగరమో లేక వస్తువు లేకపోతే ఒక ఫోనో ఏదో పడిపోతే దానిని వెతికి అది పెంటల పడ్డా దాన్ని తీసి మరలా కడిగి చేతికి పెట్టుకుంటాం. అదే ఒక్కసారి నువ్వు ఉమ్మి వేయావా మరలా దాని జోలికి పోవు. నువ్వు దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు నులివెచ్చనగా ఉన్నావా నిన్ను ఉమ్మి వేస్తాను. నిన్ను ఉమ్మి వేస్తాను అంటే మరలా నువ్వు అంతే సంగతిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉమ్మి వేయడము అనేటటువంటిది నీకు ఏదో చాలా సులభముగా మాట్లాడడానికి వినబడుతున్నట్లుగా ఉంటున్నది. ఒక్కసారి మనల్ని ఉమ్మి వేసి ఒక్కసారి మరలా దాన్ని నోట్లకు తీసుకొని ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఎవరైనా చేయగలవా ప్రియులారా? మరి దేవుడు ఉమ్మి వేసిన తర్వాత నిన్ను మరలా దేవుడు ఏ విధంగా చేర్చుకుంటాడని నీవు ఆశపడుతూ ఉంటున్నావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశీర్వాదం పొందుకొని బాప్తిస్మం పొందుకొని నిత్య జీవము కొరకు నేను పోతాను అనే ఒక విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఒక క్రైస్తవునిగా నీవు ఉంటే నీవు వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు. నీవు అటు ఇటు కాకుండా ఉన్నావా? దేవుడు అంటున్నాడు నిన్ను నా యొద్ద నుండి నేను తొలగిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆ కీర్తనకారుడు 81వ కీర్తన 11వ వచనంలో అంటాడు, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి అని అక్కడ వేదనతో దేవుడు మాట్లాడినటువంటి మాటలను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఉండక మరి ఈనాటి సంఘము ఏ విధంగా ఉండాలయ్యా? ఒక్కసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఆసక్తి విషయములలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి. ఇక్కడ ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అని అంటున్నాడు. ఏమి ఆసక్తి అయ్యా? ఏం ఆసక్తి చెప్పండి? బైబిల్ చదవడం కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, సంఘంలో నిలువబడడం కావచ్చు, లేకపోతే సంఘ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సంఘ కూడికలు కావచ్చు, గృహ కూడికలు కావచ్చు, గృహ దర్శనాలు కావచ్చు, స్త్రీల కూడిక కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ప్రార్థన విషయము కావచ్చు. ఈ ఆసక్తి విషయంలో మీరు అనాసక్తి కలిగిన వారుగా మీరు ఉండకుడి. ఆత్మయందు తీవ్రత ఉండాలి. ఏ విధమైన తీవ్రత? నా దేవునితో నేను ఉండాలి, నా దేవుని మందిరంలో ఉండాలి, ప్రార్థించే వారితో ఉండాలి, పరిచర్య చేసే వారితో నేను ఉండాలి. ఈ ఆత్మ తీవ్రత మనము కలిగి ఉండాలి. ఈ ఆత్మ తీవ్రత లవదికయ సంఘానికి లేదు ప్రియులారా. వారు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చనగా ఉన్నారు. ఎందు నిమిత్తము అనగా వారికి ఆత్మ యందు తీవ్రత లేదు. ఆ తీవ్రత లేనటువంటి వారు నులివెచ్చనగా ఉన్నారు. ఎంతమంది ఉన్నామయ్యా నులివెచ్చనగా అని అంటే ఇప్పుడు అందరి చేతులు ఎత్తబడతాయి ప్రియులారా. ఎందుకో తెలుసా ప్రియులారా? ఆ తర్వాత ఏమంటాడు అంటే నిరీక్షణ కలిగిన వారై సంతోషించు, శ్రమయందు ఓర్పు ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల ఉండాలి. ఏం పట్టుదల ఉండాలి? నువ్వు అడిగినది పొందుకునేంత వరకు ప్రార్థన పట్టుదల కలిగిన వారుగా మీరు ఉండాలి. ఉన్నామా ప్రియులారా? ఉన్నామా? ప్రార్థన యందు పట్టుదల, ఆత్మ యందు తీవ్రత ఉందా? మన సంఘము కొరకు ఒక మందిరము కట్టాలి అని మనం ఆశపడుతూ ఉంటున్నాము. ఎంతమంది ఆత్మ తీవ్రత గలవారు ఈ సంఘంలో వచ్చి ప్రార్థిస్తూ ఉంటున్నారు. ఆదిమ సంఘంలో మీరు చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాటలు మనము గమనించినట్లయితే వారు ప్రతిదినము దేవాలయమునందును ఇంటింటా కూడుకొని ప్రార్థించుతూ ఉండి. ఉన్నామా? ఎన్నోసార్లు చేతులెత్తి దండం పెట్టి అమ్మా ప్రార్థన చేయడానికి రండి అని అన్నాను. ఎంతమంది వస్తున్నారమ్మా? 2 లేకపోతే 3. ఎక్కడ ఇంకా ఈ మందిరం ఎప్పుడు కట్టబడుతూ ఉంటుంది? మనం పోయినాకనా? నేను ఉంటే ఉన్నా, నేను పోయినా ఎవరు చూడబోతున్నాడని అనుకుంటున్నావా? దేవుని ఎదుట నీవు లెక్క చెప్పవలసిన వాడవుగా నీవు లేవా? ఒకవేళ నీవు ఆ ఆత్మ యందు తీవ్రత నీలో లేకపోతే నేను నిలివెచ్చనగా ఉన్నానని ఎప్పుడైనా ఆత్మ విమర్శ నీవు చేసుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు సంతోషించుచు శ్రమ యందు ఓర్పు నీవు ఉండాలి అని అంటున్నావు. నీ పనుల విషయంలో నీకు ఓర్పు లేదు, నీవు ఇంటి విషయంలో నీ కార్యములు నెరవేర్చుకోవడానికి నీవు ఉంటున్నావు. కానీ నీవు ప్రార్థన యందు పట్టుదలతో నేను ప్రార్థించాలి, దేవుని కొరకు ఒక మందిరము కట్టించబడాలి అని ఆత్మ యందు తీవ్రత కలిగిన ప్రార్థన ఏనాడైనా మందిరంలో వచ్చి నువ్వు చేశావా?
ఎంతమందికి చేస్తున్నాము ప్రియులరా? లవదికయ వారి వలె ఒకవేళ మనం ఉన్నామేమో, నాకేముందిలే, నాకున్నది, నా భోజనానికి నాకున్నది, నా పిల్లలకు, నా బట్టలకు, నా ఇంటికి కట్టుకోవడానికి నాకు మాత్రం ఉన్నది, ఇక నాకేమిలే అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నా నోటను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. ఒకసారి ఉమ్మివేయబడిన తర్వాత నీవు మరలా పరలోక రాజ్యములో చేర్చబడుట అసాధ్యమో అనేటటువంటి విషయాన్ని దేవుడు గమనించాలని మరి ఉదయ కాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యము అయినటువంటిది సుసాధ్యము చేయగలిగినటువంటి ప్రార్థనకున్నటువంటి శక్తిని ఎవ్వరూ గమనించడం లేదు. ఎవరికి వారే నేను పోకపోతే ఏమైతుందిలే అని అనుకుంటున్నావు. ఏమీ కాదు ప్రియులారా, ఏమీ కాదు. నువ్వు రాకపోతే ఏమి కాదు, నువ్వు ప్రార్థన చేయకపోయినా ఏమి కాదు. దేవుని కార్యములు ఎక్కడ కూడా ఆగిపోవు. కానీ దేవుని యొక్క తీవ్రమైనటువంటి మాటలు మాత్రము నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడతాయి అనే ఒక భయము మాత్రము నీవు కలిగి ఉండాలి. ఇది దేవుడు ఈ ఉదయ కాలము మన నుండి కోరుకుంటున్నటువంటి విషయము. ఎందుకొరకనగా నీవు నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అని దేవుడు మాట్లాడడము ఒక తీవ్రమైనటువంటి మాటగా ఈ ఉదయ కాలము మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సామెతల గ్రంథకర్త అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ మార్గములో నా మార్గములు నీ కన్నులకు ఉంపుగా ఉండనిమ్ము అని ఆయన మాట్లాడతాడు. 23వ అధ్యాయం 26వ వచనంలో దేవుని యొక్క మార్గములకు నీకు ఇంపుగా ఉండేటట్టుగా ఉంచుమని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అని అనేటటువంటి మాటకు మీరు ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలలో అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు, నా సన్నిధి నుండి వారిని వెళ్ళగొట్టుము అని అంటున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మోషే సమూయేలు నా ఎదుట నిలువబడి, అయ్యా ఇదిగో ప్రజలు నీ ప్రజలే, ఇదిగో మందిరంలో కూర్చున్న వారే, ప్రార్థన చేసినటువంటి వారే, విశ్వాసులే, అంతా మంచి వారే అని చెప్పినా కూడా దేవుడు ఏమంటున్నాడు, వీరెవరు నాకు తెలియదు, వెళ్ళగొట్టుము, నా ఎదుట నుండి వెళ్ళగొట్టుము అని అంటున్నాడు. నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించడము అనేటటువంటి మాట ఈ వెళ్ళగొట్టడము అనేటటువంటి మాటకు సరి సమానమైనటువంటిదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లవదికయ వారి వలె మనం ఉండకుండా మనము ఫిలదెల్ఫియా సంఘం వారే మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా, ఒకవేళ అటువంటి ఆ జీవితము మనము ఒకవేళ ఉండలేక మనము పోతుంటున్నామేమో. ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాలను మనల్ని మనము పరిశీలించుకోవాలి. 3వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని నీవు చెప్పుకొనుచున్నావు అని అంటాడు. ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియులారా. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు. ఒక పరిశుద్ధ లేఖనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి అని అంటే దాని అర్థము లవదికయ సంఘము ఏ విధంగా ఉందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంత దరిద్రత నీకు కలిగి ఉండగా కూడా నేను ధనవంతుడనై ఉన్నాను అని నీవు సంతోషపడుతూ ఉంటున్నావు గనక నీకు కలిగేటటువంటి లాభం ఏమిటి అని అక్కడ ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఈ మాట మనము చూసినట్లయితే నిరుపేదలైనటువంటి స్మిర్నా సంఘము, అక్కడ వారు పేదవారుగా ఉన్నారు. అయితే ఆ నిరుపేదలైనటువంటి స్మిర్నా క్రైస్తవులకు ఇచ్చినటువంటి సందేశానికి ఇది చాలా వ్యతిరేకమైనటువంటి సందేశం. లవదికయకి ఇచ్చినటువంటి సందేశము స్మిర్నాకి ఇచ్చినట్టు, వారేమో పేదవారు, వీరేమో ధనవంతులు. కానీ వారికి కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ధనవంతులైనటువంటి వీరిని గురించి దేవుడు చెప్పిస్తున్నాడు ఏమిటి అనగా, మీరు ధనవంతులై ఉన్నారు అని నాకేమి కుదవలేదని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఏమిటి అనగా, ఈ ధనవంతులైనటువంటి లవదికయ వారు ఆత్మీయ
ఆ దారిద్ర్యత కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు. ఇది మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి విషయం. మనం లోక సంబంధమైనటువంటి ధనము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ధనము మనము కలిగిన వారముగా మనం ఉన్నామా అనేటటువంటి ఒక విషయాన్ని మరి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. 12:8 అమ్మా, హోషేయ 12:8. నేను ఐశ్వర్యవంతుడనైతని నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితములలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరినూ కనపరచలేరని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు. ఏమనుకుంటామయ్యా, మనమే అనుకుంటాం కదా. ఇక్కడ ఎఫ్రాయిము అనుకుంటున్నాడు, అసలు దేవుని ఎదుట తీర్పు తీర్చుకోవడానికి నా దగ్గర ఏమీ చెడ్డది లేదు అని అనుకుంటున్నాడు. మనం కూడా అదే అనుకుంటాము. నేను ప్రార్థన చేస్తాను, ఉదయం లేస్తాను, వాక్యం చెప్తాను, ఇక్కడ పోతాను, అక్కడ పోతాను, ప్రార్థనలో పోతాను, అన్ని పోతాను, నాకేమున్నది అని అనుకుంటున్నాను. కానీ మనం నులివెచ్చనగా ఒకవేళ ఉన్నామేమో ప్రియులరా, ఒకవేళ నులివెచ్చనగా ఉన్నామేమో. నేను చాలాసార్లు చెప్తాను కదా, సువార్త ప్రకటించుడి అని చెప్తాను. ఎంతమంది ప్రకటించారు కదా. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి అని దేవుని లెక్కలు చెప్తున్నాయి. మరి సుందర పాదములు కలిగినటువంటి పాదములు ఎన్ని ఈ మందిరంలో ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఉండవు. అంటే మనం ఇప్పుడు వెచ్చగా ఉన్నామా, చల్లగా ఉన్నామా, లేకుంటే అటు ఇటు కాకుండా నులివెచ్చనగా మనం ఉన్నామా? స్వార్థ ప్రకటించడము అని అంటే దాని అర్థము ఏదో గొప్ప గొప్ప విషయాలు చెప్పడం కాదు ప్రియులారా. దేవుడు నీకు చేసినటువంటి మేలును, ఒక గొప్ప సాక్ష్యాన్ని నీ ఎదుటి వారితో పంచుకుంటే సార్, అదే సువార్త. అదే సువార్త. నేను నా దేవుని మందిరంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, నా అనుదిన ప్రార్థనలో నా దేవునితో నేను సహవాసము చేస్తున్నప్పుడు దేవుడు నాకు చేసినటువంటి మేలు ఇది అని నీవు అన్యజనులతో నీ సాక్ష్యాన్ని పంచుకోవడమే సువార్త. ఈ సువార్త కూడా మనం చేయలేమా ప్రియులారా? ఏ విధంగా మనం ఉన్నాము? ఏ విధంగా నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహుశక్తి బహు ఆస్తి దొరికిన నా కష్టస్థితిలో నేను దేవుని బట్టి నేను పాపము నాలో ఉన్నట్లు ఎవరినో కనపరచలేరని ఎఫ్రాయిం అనుకుంటున్నాడు. ఆ రోజు ఎఫ్రాయిం అనుకున్నాడు, ఈ రోజు మనము ఒకవేళ అనుకుంటున్నామేమో. ఒకవేళ అటువంటి స్థితి కనుక ఉంటే దాని నుండి మనము విడిపించబడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మాటను పౌలు గారు రాస్తారు. చూడండి, రోమ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవార ఎగుటకై తన తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవాలి. ఎవరు ఎంచాలయ్యా? దేవుడు మన గురించి ఎక్కువగా ఎంచుకోవాలి. మనల్ని మనం ఎంచుకుంటే వచ్చేటటువంటి లాభము ఏమీ లేదు. ఇక్కడ ఎఫ్రాయిము అదే మాట అనుకుంటున్నాడు. లవదికయ సంఘము కూడా అదే ఆలోచనలో ఉంది. ఈనాడు మన సంఘము ఏ ఆలోచనతో ఉందో ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా మనము లవదికయ వారి వలె ఉండక మనము దేవుని యందు నమ్మకమైనటువంటి మనుష్యులముగా, దేవుని ఎదుట విశ్వాసులముగా మనము నిలువబడవలసినటువంటి అవసరతను ఈ లవదికయ సంఘము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి ఒకసారి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. ఇక్కడ చెప్పబడుతున్న మాట, వ్యర్థమైన అబద్ధములను దూరముగా ఉంచు, పేదరికం వద్దు, ఐశ్వర్యము కూడా వద్దు అని సొలొమోను మాట్లాడుతున్నాడు. కారణం ఏంటిదో తెలుసా? బహు ఐశ్వర్యవంతుడు, బహు జ్ఞానవంతుడు అయినటువంటి సొలొమోను చేసినటువంటి మహాభయంకరమైనటువంటి పాపముల యొక్క చిట్టా తీస్తే అది బహుఘోరముగా ఉంటుంది ప్రియులారా.
ఎప్పుడు తెలిసింది అని అంటే ఆయన పాపములో మునిగిపోయిన తర్వాత ఇవన్నీ ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నాకు ఆస్తి వద్దు, పేదరికం వద్దు, నిన్ను దూషిస్తానేమో, నిన్ను దొంగిలి నా దేవుని నామమును నేను అవమానపరిచేటటువంటి వాడనగా నేను ఉంటానేమో అనేటటువంటి విషయాలను ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఈ ఉదయకాలము మన హృదయాలను పరిశీలించుకుందాము. ఎందుకొరకనగా ఈ లవొదికయ వారి వలె మనము ఉండక ఆ దేవుని యొక్క నిత్య సహవాసములో మనము కొనసాగునట్లు ఆయన కృప కొరకు మనము ఎదురు చూడవలసిన వారముగా మనం ఉంటున్నాము. 18వ వచనాన్ని చూద్దాము. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశములకు సిగ్గు కనబడున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను అంటాడు. ఈ మాటలు ఏదో ఆషామాషిగా వ్రాయబడినవి కాదు. ఈ లవొదికయ వస్త్ర పరిశ్రమకు చాలా ప్రశస్తత చెందినటువంటిది. బంగారము ధనము కలిగినటువంటి ఆ మనుష్యులు, ఆ తర్వాత కంటి లేపనములను తయారు చేసే కేంద్రాలుగా ఉన్నటువంటి సంఘము. అందుకోసమనే దేవుడు వారికి కలిగినటువంటి దానినే అక్కడ సూచిస్తూ చెబుతుంటున్నాడు. నీ అగ్నిలో పుటము వేయబడిన బంగారము నా దగ్గర కొనుక్కోనంటున్నాడు. తెల్లని వస్త్రములు నా దగ్గరికి వచ్చి తీసుకోనంటున్నాడు. అంటే వారి దగ్గర బంగారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, ధనము ఉంది, వారి దగ్గర కాటుకలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ నీ జీవితాన్ని మార్చేటటువంటివి కావు. నీవు నా యొద్దకు వచ్చి వీటిని తీసుకొని నీవు మారు మనస్సు పొందుము అని వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన దగ్గర కూడా ఉంటాయి. కానీ దేవునికి ఏది ఇష్టమైందో అది దేవుని యొద్ద నుండి మనము పొందుకోవాలి. మనకు కలిగిన దానిని బట్టి మనము గర్వించవలసినటువంటి అవసరత లేదు అనేటటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు కదా, దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి. చదవండమ్మా. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియూ నీయటే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు ఇచ్చెదరు? సంతృష్టి కలుగు చేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఈ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని అంటున్నాడు. వ్యర్థమైనటువంటి దాని విషయంలో మానవుడు పరిగెత్తక నా యుద్ధకు వచ్చి మీరు రూకలు లేకయే కొనుకొనుడి అని అంటున్నాడు. మీ ధనము, మీ ఆస్తి మీ దగ్గర పెట్టుకొని మీరు మీ పరిపూర్ణమైనటువంటి హృదయముతో నా యుద్ధకు వచ్చి మీరు ఆ మంచి నీళ్లను, లేకపోతే బంగారమును, చక్కని వస్త్రమును, మీ కళ్ళకు కాటుకను మీరు కొనుక్కొనమని దేవుడు అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బంగారము, వస్త్రము, కాటుక అనేటటువంటి 3 విషయాలు ఇంతకు ముందు ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సూచనలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. కాబట్టి మనము దేవుని యొద్ద మనము ఏ విధంగా ఉన్నాము అనేటటువంటి ఒక ఆత్మీయ సత్యాన్ని మనల్ని మనమే విమర్శించుకొని దేవుని ఎదుట మనము నులివెచ్చనగా లేము అనేటటువంటి ఆ విషయాన్ని గమనించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఏ విధముగా ఉన్నామో చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి ఇక్కడ నీతి క్రియలు అనేటటువంటి తెల్లని వస్త్రముల గురించి చెప్తుంటున్నాడు. నా దగ్గర వచ్చి మీరు కొనుక్కొనుడి అనేటటువంటి మాట ఏమిటో తెలుసా? మన నీతి క్రియలు దేవుని ఎదుట మనము కనపరచాలి. ఇవే మనము ధరించుకునేటటువంటి తెల్లని వస్త్రములు. 7వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగూ చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు,
గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని. ఎవరయ్యా వీరు? ఎక్కడ నుండి వచ్చారయ్యా ఈ తెల్లని వస్త్రములు? అనగా లోకములో నీతి క్రియలు కలిగినటువంటి వారు, దేవుని ఆ పరిచర్య కొరకు శ్రమ పడినటువంటి వారు, దేవుని సువార్త కొరకు పరుగులెత్తినటువంటి వారు, దేవుని సువార్తను ప్రకటించినటువంటి వారు, వీరు లోకంలో బహుశ్రమలో అనుభవించినటువంటి వారు, వీరి నీతి క్రియల మూలముగా క్రీస్తు రక్తములో తమ వస్త్రములను, నల్లటి వస్త్రములను ఉదుగుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నారు. మీరు బైబిల్ను ఎప్పుడైనా చూసారా? పాత బైబిల్ ఇది ఏమన్నా ఒకసారి చాలా మంది బైబిల్ గురించి మీకు తెలియని విషయము, తెలుసో లేదో నాకు తెలియదు. ఈ బైబిల్లో మొట్టమొదటిగా ముద్రించినప్పుడు దీని కవర్ నల్లగానే ముద్రించారు. ఇక్కడ ఉన్నటువంటిది ఎరుపు రంగే. ఇప్పటికి కూడా నార్మల్ బైబిల్స్ అన్ని కూడా ఇప్పుడు కొత్తగా అన్ని ప్రింట్ చేస్తున్నారు. కానీ మొట్టమొదటిగా ముద్రించబడినప్పుడు దీనికి ఒక సిద్ధాంతమును ఆపాదించి దీన్ని ముద్రించారు. ఇది ఆషామాషిగా, ఇది నల్లగా, ఇది ఎర్రగా, ఈ లోపల తెల్లని పేపర్ను పెట్టడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఉంది. ఎందుకో తెలుసా? ఒక మానవుని యొక్క జీవితము వాని ప్రారంభంలో ఈ విధంగా ఉంటది, నల్లగా ఉంటది. ఈ నలుపైనటువంటి జీవితాన్ని వాడు తెలుపుగా మార్చుకోవాలి అని అంటే ఎరుపైనటువంటి క్రీస్తు రక్తంలో వాడు కడగబడాలి. ఎప్పుడైతే వాడు క్రీస్తు రక్తంలో కడగబడతాడో వాడు తెల్లని జీవితమును కలిగి ఉంటాడు. ఇది పరిశుద్ధ గ్రంథముకు ఉన్నటువంటి గొప్ప సంగతి. చాలా మందికి తెలియదు ప్రియులారా. బైబిల్లో అనగానే ఏదో ఉంది కదా, ఏదో నల్ల పుస్తకమో ఎర్ర రంగు ఉంటది అని మీరు అనుకుంటారేమో, కానీ ఆనాటి ముద్రించేటటువంటి వారు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఈ రంగులను వారు నిర్ణయించినట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విధముగా ఉన్నాము? గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములను ఉదుకొని వారు తెలుపు చేసుకొని దేవుని ఎదుట నిలువబడినటువంటి వారుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 19వ వచనము నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనక ఆసక్తి కలిగి నీవు మారు మనసు పొందుము. లవొదికయకు మరలా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాలము మరలా మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి లవొదికయ సంఘానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. నేను గద్దించి శిక్షిస్తున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని దేవుడు అక్కడ జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. చూడండి, ఇర్మియా గ్రంథము మనం ముగించుకుందాం. 31వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేనిప్పుడే వినుచున్నాను. ఇంతకు ముందు ఎఫ్రాయిము నేను ధనవంతుడను అని తను మనస్సులో గర్వించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడయ్యా? నీవు నా మనస్సును తిప్పిన ఎడల నేను మారు మనస్సు పొందుదును అని ఎఫ్రాయిము కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కదా. అక్కడ యోబు భక్తుడు ఏమంటాడు అనగా, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుని యొక్క దేవుని యొక్క శిక్షను తృణీకరించకము అని 5వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అనేకమైన విషయాలు యోబు గారు అక్కడ ప్రస్తావించినట్లుగా చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చూడండి, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. 11:32. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచు ఉంటున్నాము. లోకము చేత శిక్షింపబడకుండానట్లు ప్రభువు చేతిలో మనం ఉన్నాము. ప్రియులారా, లోకము చేతిలో ఉంటే ఏముంటది? రాళ్ల దెబ్బలు ఉంటాయి, కొరడ దెబ్బలు ఉంటాయి.
ప్రభువు చేత మనము శిక్షణలో శిక్షింపబడుతూ ఉంటున్నాము. కాబట్టి ఆ ఎఫ్రాయిము అంగలార్చున్నట్లుగా మనము కూడా అంగలార్చేటటువంటి వారముగా మనము ఉండాలి అని దేవుడు ఈ ఉదయ కాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయ కాలము మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. ఎందుకొరకనగా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతడి యొద్దకు వచ్చి అతడితో నేను నాతో కూడా అతను భోజనం చేయి. దేవుని స్వరము వినాలి అని అంటే నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చుంటే వినవు. టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తుంటే దేవుని స్వరము వినబడదు. లేకపోతే ఫోన్లు పెట్టుకొని నువ్వు ఫోన్లు చూసుకుంటా దినమంతా గడిపితే దేవుని స్వరము నువ్వు వినవు. పిల్లరా, దేవుడు ఎల్లప్పుడూ తలుపు యొద్దనే నిలువబడి ఉంటాడు. దేవుని స్వరమును వినడానికి మనము దేవునితో సహవాసము చేసే వారముగా ఉండాలి, వాక్యము చదివే వారముగా ఉండాలి, ప్రార్థన చేసే వారముగా ఉండాలి. లేకపోతే ప్రార్థన గుంపులోనైనా మనం ఉండాలి, ఆ విశ్వాసుల గుంపులోనైనా మనం ఉండాలి, కుటుంబ ప్రార్థనలోనైనా ఉండాలి, స్త్రీల కూడికలోనైనా మనం ఉండాలి. ఏ కూడికలో నేను ఉండను, నాకు టీవీ ఉంది, నాకు భోజనం ఉంది, ఇంటి నిండా పెద్ద పెద్ద డేక్షలు మా ఆయన కొనిపెట్టాడు, ఎంతమందికి కావాలంటే అంతమందికి నేను వండి పెట్టొచ్చు, నేను కూడా వండుకొని తినొచ్చు, పెద్ద గిన్నె ఉన్నది, దాని నిండా బిర్యానీ కూడా చేసుకోవచ్చు, కోడిది చేసుకోవచ్చు, మేకది చేసుకోవచ్చు, ఎద్దుది చేసుకోవచ్చు, ఇంకా దేనిది కావాలంటే దాన్ని చేసుకోవచ్చు. నాకు ఇంట్లో పెద్ద పెద్ద పొయ్యిలు ఉన్నాయి, వాటి మీద ఎంతమందికైనా వంట చేయవచ్చు. నాకు ధనానికి కూడా ఏమీ అవకాశం లేకుండా ఏమీ తక్కువ లేదు. ఇంటి నిండా కారపొడి, పసుపు పొడి, ఉప్పు, కారము, బియ్యము అన్ని సమృద్ధిగా ఉన్నాయి. నాకు ఏమీ తక్కువ లేదు. ఇక ఆడ వంట అయింది, ఇక్కడ సీరియల్ వస్తుంది, సినిమా వస్తుంది, నేను చూసుకుంటూ ఉంటున్నాను అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు తలుపు యొద్దనే ఉంటాడు, ఎన్నోసార్లు తడతాడు. ఈ టీవీ శబ్దానికి, ఈ భోజనం చేసి కడుపు నిండా తిండిన తిరిగి నిద్రకు దేవుని స్వరము నీకు వినబడదు. దేవుని స్వరము నీకు వినబడదు. దేవుని స్వరమును నీవు వినలేదా, దేవుని నోటి నుండి నీవు ఉమ్మివేయబడతావు. నీవు వెచ్చగా లేవు, నీవు చల్లగా లేవు, నీవు నిలువెచ్చగా మాత్రమే ఉన్నావు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఇప్పుడు కూడా అని అంటున్నాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఏ విధంగా? నేను తలుపు యొద్దనే నిలుచుంటున్నానయ్యా, నీ యొద్దనే నిలిచి ఉన్నాను. నీవు తలుపు తీస్తే నీ యొద్దకు వచ్చి నీవు కూడా నీ వండిన బిర్యానీ నేను కూడా తింటాను అని దేవుడు అంటున్నాడు. మనమేమనుకుంటున్నాము అని అంటే, మనం వండిన బిర్యానీ తలుపులు వేసుకొని మనమే తిందాము, కడుపు నిండా తిందాము, కంటి నిండా నిద్రపోదాము అని అనుకుంటున్నావు. నీ బయట ఉన్నటువంటి పేదవాడు నీ కంటికి కనబడడం లేదు. నీవు కనిన నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పిల్లలు మాత్రమే కనబడుతూ ఉంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులు, అత్తమామలు నీకు కనబడడం లేదు. వారిని బయటకు తోసి డోర్ పెడుతుంటున్నావు. ఆ డోర్ బయట దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అంటున్నాడు, అయ్యా నేను నీతో కూడా భోజనం చేయాలి అని అంటున్నాడు. కానీ నీవు భోజనం పెట్టడానికి నీకు మనస్సు లేదు. ఇంకా నీవు ఏ విధంగా ఉన్నావు? నీవు నులివెచ్చనగానే ఉన్నావు. ఒకవేళ నేను నులివెచ్చనగా లేను, నేను చల్లగానో వెచ్చగానో ఉన్నానని నీవు అనుకుంటున్నావా? ఒక్కసారి రాత్రి కాలంలో నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకోవాలి. లేని ఎడల దేవుని నోట నుండి ఉమ్మివేయబడిన తర్వాత మరలా దేవుని సన్నిధికి చేర్చబడవు అనేటటువంటి విషయము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయ కాలము మనల్ని మనము పరిశీలన చేసుకున్నాము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించువాడు నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిస్తుంది. దేవుడు అంటున్నాడు, నాతో పాటు ఎక్కడ దూరం కాదు, నాతో పాటు నా సింహాసనము ఎదుటనే, నా సింహాసనము ప్రక్కనే, నా కుడి చేయి ప్రక్కనే నిన్ను కూర్చుండబెడతాను అని దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకములో నుండి వెళుతూ చెప్పినటువంటి మాట కూడా అదే. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల మీరు నాతో కూడా ఉండులాగున, నా సింహాసనం ఎదుట, నా సింహాసనము ప్రక్కన మీరు నాతో కూడా ఉండులాగున నేను స్థలము సిద్ధపరచు వెళుతూ ఉంటున్నాను. ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేనే వచ్చి మిమ్మల్ని తీసుకొని నేను సిద్ధపరిచిన స్థలంలో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ
ఒక మాట, దేవుడు తలుపు యొద్ద నిలువబడి ఉన్నాడు. నీవు స్వరము వినడానికి, ఆయన స్వరమును వినడానికి నీవు సిద్ధపాటు కలిగిన వాడవుగా నీవు ఉన్నావా? నీవు ఏదో ఒక ఉన్నతమైనటువంటి క్రియ కలిగినటువంటి వాడవుగా నీవు ఉన్నావు. కానీ ఒకవేళ ఆ స్థితిలో లేవా, నులివెచ్చని లవదికయ సంఘము వలె మనము ఉన్నాము అని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఏలయనగా సింహాసన మధ్యమండుందుడు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. ఎంతో ఆశీర్వాదకరమైన మాట ప్రియులారా. 7వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట ఉంటుంది. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. మనకు కలుగుతున్నటువంటి శ్రమలు ఒకవేళ మన అవిధేయత, మన అవిశ్వాసము అయి ఉండవచ్చును. మార్చుకోవడానికి ప్రయత్నము చేద్దాము. దేవుని సన్నిధిలో నిలువబడి లౌదికయ వారి వలె కాక మనము ఒక ఉన్నతమైనటువంటి సంఘముగా, ఒక్కరము కాదు ప్రియులారా, సంఘముగా మనము ఉన్నతమైనటువంటి ఆలోచన లేకపోతే ఒక మంచి క్రియ చేసేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినను కాక. ఏ ఆత్మయ్యా? ఏ ఆత్మ చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ఆదరణకర్త అయినటువంటి దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని లేఖనము సెలవిస్తూ ఉంటుంది. కుమారుని దూషించు వారికి ఒకవేళ పాప విమోచన కలుగుతూ ఉంటుందేమో గాని పరిశుద్ధాత్మను దూషించు వారికి ఇంకా వాడు ఊమివేయబడిన వాడే అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడినటువంటి మాటలను జ్ఞాపకము చేసుకొని లౌకికయ వారి వలె కాక మనము నీతి క్రియలు అని తెల్లని వస్త్రములు ధరించుకున్న వారముగా దేవుడు ఎంత కనబడదాము. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేయును గాక. ఆమేన్.